నమస్కారం, వెల్కమ్ టు కేటెన్ న్యూస్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్గా నియమితులైన చైర్మన్గా నియమితులైన దీపక్ జాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఆయన స్పందన ఏంటో. అన్న, ఇప్పుడు ఈ ఏదైతే పదవి తీసుకున్నారు కదా, దీన్ని మీరు ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారంటే దీన్ని ఏ విధంగా మీరు స్వీకరిస్తారు? ఇప్పుడు మనం గత ప్రభుత్వాన్ని చూస్తే క్రైస్తవులకు చేసింది ఏమీ లేదు. క్రిస్టియన్ భవన్ అని చెప్పేసి 10 సంవత్సరాలు దాన్ని పబ్బం గడిపారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే క్రైస్తవ కమ్యూనిటీకి చేరాలో అది ఏమీ చేరలేదు. ఏదో నామమాత్రంగా ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు కొద్దిగా లంచ్ పెట్టేసో, కొద్దిగా డిన్నర్ పెట్టేసో, లేకపోతే కొన్ని బట్టలు ఇచ్చేస్తే క్రైస్తవ కమ్యూనిటీ ఏమి ఉద్ధరించదు. సో దానికి ఒక స్పెసిఫిక్ అయిన ఒక ప్రణాళిక కావాలా. ఆ ప్రణాళిక మేము సిద్ధం చేస్తాము. ఇవాళ నేను చార్జ్ తీసుకున్నాను కాబట్టి దానిపైన పెద్ద విశ్లేషణ ఉండదు. కాకపోతే ఇంకొక వారం 10 రోజులలో మేమందరం కూర్చొని ఒక స్ట్రాటజీ చేసుకొని సీఎం గారితో కలిసి వాళ్ళ అనుమతి తీసుకొని క్రైస్తవులకు ఏం చేయాలనే ఒక రూపకల్పన చేసేసి మేము ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏదైతే పవర్ తీసుకున్నారు కదా, ఈ పవర్ ఖచ్చితంగా అయితే క్రిస్టియన్స్కి ఈ దాడులు జరగకుండా, ఇవన్నీ జరగకుండా కూడా గవర్నమెంట్ నుంచి కూడా మీకు సపోర్ట్ వచ్చే విధంగా దీన్ని మీరు యూజ్ చేస్తారంట? ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్కి, క్రైస్తవులకు ఇచ్చే ఒక బహుమానం ఈ పోస్టు. ఒక క్రైస్తవానికి ఈ పోస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది మైనారిటీస్ విషయంలో. అండ్ మేము సీఎం గారితో, మినిస్టర్స్ గారితో కూర్చొని డిస్కస్ చేస్తాము. ఇలాంటి దాడులు జరగకుండా ఏం చేయాలా అనే ఒక విషయం కూడా మేము చర్చించి ఒక స్ట్రాటజీతో బయటికి వస్తాం. అంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే కొంచెం ఇప్పుడు వస్తుంటాయి కదా, మత ప్రచారం ఈ విధంగా చేస్తుందని చెప్పేసి, అంటే ఈ యొక్క పదవి వల్ల మళ్ళీ మీ సైడ్ నుంచి కూడా అలాంటి ప్రచారాలు ఏమైనా జరగవచ్చా? లైక్ క్రిస్టియానిటీ అంటే మేము కాంగ్రెస్ ఐడియాలజీ వచ్చేసి ఒక నాన్ వైలెన్స్ని అసలు ఫాలో చేసే ఒక ఐడియాలజీ. వైలెన్స్ అనేది ఉండదు. వైలెన్స్ అంటే ఓన్లీ కొట్టడము, తిట్టడం కాదు. మనం ఒక వ్యక్తి గురించి చెడు మాట్లాడినా కానీ, చెడు ఆలోచించినా కానీ అది కూడా వైలెన్సే. సో కాంగ్రెస్ ఐడియాలజీ ఈజ్ అ వెరీ సెక్యులర్ ఐడియాలజీ. సో మేము ఈ రెచ్చగొట్టడము, ఈ దాడులు చేయడము, కించపరచడము ఇవంతా ఏం చేయము. కాకపోతే లా అండ్ ఆర్డర్ని యూజ్ చేసుకొని శాంతి భద్రతలను ఎలా కాపాడుకోవాలో తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒక దీనికి వచ్చి మేము వర్కౌట్ చేస్తాం.